యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పి ప్రభువు ఈ మాటలను తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. ప్రభువునందు దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాను ఆచరిస్తున్నప్పుడు 18వ అధ్యాయంలో మనము మరి మొదటి నుంచి చివరి వరకు చూసుకున్నట్లయితే ఆయన మరి శిష్యులతో పాటు కలిసి పస్కాను భుజిస్తూ ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ పస్కాను భుజించేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మరి యూదాను గురించి ఒక మాట మాట్లాడినాడు. యూదా ఏం చేస్తున్నాడు? నన్ను అప్పగించబోతున్న గురించి మరి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడినాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను మరి మీకు అందరికీ కూడా ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా కొన్ని రోజులైతే నేను మీ మధ్యలో నుండి వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా కనబడను, మీరు ఎంత వెతికినా కూడా నేను దొరకను అని చెప్పేసి ఆయన విషయాన్ని తెలియపరిచాడు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా శిష్యులతో ఆయన మాట్లాడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ కూడా శిష్యులు ఎప్పుడైతే విన్నారో ఆ మాటలన్నీ కూడా విన్నప్పుడు, అయ్యో యేసు ప్రభు వారు మా దగ్గర నుండి ఆయన తీసుకోబోబడుతున్నాడంట, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడంట, మాకు కనిపించడంట, ఇంకా ఏం చేయాలి? ఇప్పటి వరకు ఆయనతో కలిసి తిరిగాం, ఆయనతోనే ఉన్నాము కదా అని చెప్పి అప్పటి వరకు ఆయనతో మమేకమైపోయి ఏకమైపోయి జీవిస్తున్నటువంటి వారి యొక్క హృదయాలు ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి? కలవరము చెందుతూ ఉంటున్నాయి. కలవరము చెందకుండా మీరు ఉండాలంటే కొన్ని మాటలు మీరు అనుసరించాలన్నాడు. ఏమేం మాటలు చెప్పాడు? ఏం అనుసరిస్తే, వారు ఏం పాటిస్తే వారికి కలవరం అనేటువంటిది తొలగిపోతుందో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి పేతురు కూడా ఏం చేశాడు? ఇదిగో ప్రభువా, నేను నీ కొరకు ప్రాణం పెడతానయ్యా అన్నాడు. అంటే పేతురు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టడం కాదయ్యా, నన్ను ఎరుగనని 3 మార్లు నువ్వు పలికితే అప్పుడు కోడి కూస్తుంది, అంతవరకు కోడి కూయదయ్యా. అంటే కోడి కూసే సమయం లోపల నువ్వు ఎన్నిసార్లు చేస్తావు అబద్ధము? 3 సార్లు చెప్తావు నా గురించి అని చెప్పి పేతురు గురించి కూడా ఈ మాట పలికినప్పుడు పేతురు కూడా, తర్వాత మిగిలిన శిష్యులందరూ కూడా చాలా కలవరం చెందుతా ఉన్నారు. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి రానందుకు కలవరం చెందినామా? అదే నేను ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను కాబట్టి నేను ఎందుకు వెళ్ళలేకపోయానా? నా అనారోగ్య కారణమా? లేకపోతే నా ఏమన్నా లేజినెస్సా? లేకపోతే కావాలని నేను పోలేకపోయానా? ఏదైనా నాకు మరి భారమైన సమస్య ఉన్నందువలన పోలేకపోయానా అని చెప్పి దేవుని సన్నిధికి రానందుకు ఎవరైనా కలవరం చెందుతున్న వారు ఉన్నారా? ఎవరు కూడా లేరండి. ఎందుకు? ఆత్మీయులైతే కదా మీరు కలవరం చెందాల్సింది. ఆత్మీయులే కలవరం చెందగలుగుతారు తప్ప ఎవరు కూడా కలవరాన్ని చెందలేరన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సార్లు ఆత్మీయులు కలవరం చెందుతారు. అయ్యో, నేను ఈ రోజున ఆదివారం ఆరాధనకు వెళ్ళలేకపోయాను, నేను ఆయన సన్నిధికి సరిగా వెళ్ళలేకపోయానని చెప్పి కలవరం చెందుతారు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నేను జీవించలేకపోయానని కలవరం చెందుతారు. తర్వాత దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోయానని ఆత్మీయులైతే కలవరం చెందుతారు. తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలను ఇవ్వలేకపోయానే అని ఆత్మీయులైతే హృదయంలో కలవరము చెందుతారు. ఎవరు చెందుతారు? ఆత్మీయులైతే చెందుతారు. ఇక ఆత్మీయులు కాకుండా ఏదో మూకుమ్మడిగా గుంపులో వచ్చి గుంపులో వెళ్ళిపోయి ఏదో వస్తున్నాం పోతున్నాము, మేము క్రైస్తవం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, రావాలనేటువంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కానుక ఇవ్వకుండా పోయినా కూడా వారు బాధ చెందారు. 4-5 వారాలు ఎగరగొట్టినా, బల్లారగంలో ఎగరగొట్టినా, ప్రభు సన్నిధికి వారు ఎంత ఆశీర్వదించబడుతున్నా ఇంకా మమ్మల్ని దేవుడు ఏం చేసినాడని ఈసడించుకున్నటువంటి స్వభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కలవరం చెందరు. ఎందుకంటే వాళ్లకు దేవునితో వాళ్ళకున్నటువంటి హృదయం యొక్క కనెక్షన్ అనేటువంటిది ఆ విధంగా ఉందన్నమాట. ఎవరైతే దేవునిలో మమేకమై వాక్యానుసారంగా జీవించాలని, వాక్యపు యొక్క లోతును సత్యాన్ని గ్రహించి ఆ యొక్క దిశగా ప్రయాణాన్ని చేస్తుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా దేవుని సన్నిధిలో వారు ఏదైతే చేయలేకపోతున్నారో, సమయం గాని ధనము గాని వాళ్ళు దేవుని యొక్క పరిచర్యను సరిగా చేయలేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆత్మీయులు గనక వాళ్ళు ఏం చేస్తారంట?
కలవరము చెందుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు కలవరం చెందే ప్రతి కలవరాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆ కలవరం నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కలవరం చెందకుండా ఉండాలంటే దేవుడు వారికి కొన్ని మాటలను తెలియపరిచాడు. దానిలో నేను ఈ దినమున మొదటి మాటను నేను తెలియపరుస్తాను. మనం ఎందుకు కలవరం చెందకూడదో, కలవరం చెందకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం కలవరం చెందకుండా ఉండగలుగుతామో ఆ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరుండిలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదనని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చెప్తాం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడనంటే మొట్టమొదటిగా మీరు దేవుణ్ణి నమ్మాలి. ఏం చేయాలంట? తండ్రిని మీరు నమ్మాలి. తండ్రి మీ యొక్క కలవరాన్ని, మీ చింతను తీసివేస్తాడు. ఆయన మీద మీరు ఆనుకొని ఉండండి. అదే మీ కలవరాన్ని నుండి మిమ్మల్ని తప్పిస్తుంది, అదే మీ కలవరం నుండి మిమ్మల్ని విడిపిస్తుంది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీరు ఏ విషయంలో కలవరపడుతున్నారో, ఏ విషయాన్ని బట్టి మీరు చింతపడతా ఉన్నారో, ఏ విషయాన్ని బట్టి మీరు దేవుని సన్నిధిలో మరి గోచరిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, అయితే ఆ విషయాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడనంటే మీరు తండ్రి మీద ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. తండ్రి మీద ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. మీరు తండ్రి మీద నమ్మకం ఉంచితే అదే మీ చింతలన్నీ కూడా తీసేస్తుంది. మీ చింతలు తీసేసే మార్గం ఏమిటి? దేవుని మీద మీరు నమ్మకం ఉంచడమే. అదే మీకు మార్గము. మీ కలవరము, మీ చింత యావత్తు కూడా తొలగిపోవాలంటే తండ్రి అయిన దేవుణ్ణి మీరు నమ్మాలి అంటున్నాడు. ఇదే మొదటిది మీకు తెలియజేస్తున్నాను. ఇది నమ్మిన ఎడలా, దీన్ని నమ్మి విశ్వసించిన ఎడలా మీ కలవరం నుండి మీరు తప్పించబడతారు. మీ కలవరం మీ వద్ద ఉండదు, అది తొలగిపోతుంది అన్నాడు. ఏమన్నా కోట్లు ఏమన్నాడు మిమ్మల్ని కలవరం పోవడానికి? బంగారం ఏమన్నాడా? మీ ఇల్లు అమ్మమన్నాడా? మీరు దేవుని మీద నమ్మకం ఉంచమన్నాడు. మీ కలవరం వెలగాలంటే మీరేం చేయాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇదే మార్గం మీకే అంటున్నాడు. తర్వాత రెండో మాట, అదే మాటల్లో ఏమంటున్నాడంటే తండ్రి మీద నమ్మకం ఉంచినటువంటి మీరు నా మీద కూడా ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద కూడా మీరు నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయనను ప్రభువుగా, క్రీస్తుగా ఆయన ఏర్పాటు చేసినాడు గనక మరి తన ప్రియమైన కుమారుని కూడా మనం ఏం చేయాలంట? నమ్మాలి అంటున్నాడు. కాబట్టి తండ్రిని నమ్మినట్లుగానే నన్ను కూడా నమ్మాలి. నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచితే మీ కలవరం నుండి మీరు తప్పించబడతారు అంటున్నాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, దేవుని గురించి కలవరపడుతున్నావేమో, దేవుని సన్నిధి ఇదిగో పాడైపోతుంది అని, దేవుని ఆలయం పాడైపోతుంది అని, ఆత్మలు దేవుని సన్నిధిలో చేర్చబడక లేకపోతున్నాయని నువ్వు కలవరపడతా ఉంటే నువ్వు నిజంగా ధన్యుడవే, ధనురాలవే. నీ గురించే, నీ కుటుంబం గురించే నువ్వు కలవరపడతా ఉంటే ఆ కలవరము ఒకవేళ అది వ్యక్తిగతంగా నీ కలవరము గనక ఆ కలవరం మీద నీవు మనసుంచుకున్నట్లయితే నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని నమ్ము, నీ కలవరం నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కనుక ఈ యొక్క శిష్యులందరూ కూడా కలవరపడతా ఉంటే మీరు కలవరపడవద్దయ్యా, మీరు కలవరం చెందవద్దని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేసి మత్తయి సువార్త 6:25 వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపబడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఒకవేళ నువ్వు ఆహారం గురించి చింతిస్తున్నావా, వస్త్రాల గురించి చింతిస్తున్నావా? ఇక్కడ శిష్యుల యొక్క కలవరము ఏమిటంటే, ఇంతవరకు ఆయనతో మేమున్నాం, ఆహారానికి కొరత లేదు, ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలంతా కూడా భోజనం వింటే, భోజనం విన్న తర్వాత మరలా ఏం చేశాడు? వాళ్ళకి రొట్టెలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, అన్ని కూడా ఆహారాన్ని సమకూర్చాడు. ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి చింత లేకుండా ఇల్లును, పొలాలను, భార్యను, పిల్లలను వదిలిపెట్టి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికి ఏమీ లేదు. వారి పెళ్లి గురించి కానీ, వస్త్రాల గురించి కానీ 1.5 సంవత్సరాల కాలంలో వారి దేవుని గురించి కూడా చింతపడలేదని. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వారి మధ్య నుండి కొనుక్కోబడతానని తెలియబడిందో అప్పుడు వారు చింతపడతా ఉన్నారు. కొన్నిసార్లు చాలా మంది చింతపడతా ఉంటారు. అంతవరకు తనకు తోడుగా ఉన్న భర్త ఇప్పుడు లేకపోయినప్పుడు, అయ్యో నా భర్త ఉన్నప్పుడు నన్ను పోషించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను అన్ని సమస్యల నుంచి విడిపించేవాడు, ఇప్పుడు భర్త లేడు కదా, మీరు ఎట్లా పోషించుకోవాలి, మీరు పిల్లలు ఎట్లా పోషించుకోవాలని చెప్పి కలవరానికి గురవుతా ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను సమాధానపరచబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వస్త్రము కంటే ఏం ముఖ్యమైనది? ఒకవేళ నువ్వు చుట్టూరు గుడ్డలు ధరించుకోవచ్చు, చినిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు కుట్టుకొని, కానీ ఆ వస్త్రం గురించి నువ్వు చింతపడవచ్చు. నీ దేహం ఆరోగ్యంగా ఉండాలే కానీ దేహం గురించి ఆలోచన చేయి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును చాలా ముఖ్యమైనదని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒకవేళ ఇలాంటి కలవరంలో ఉంది, దేవుడి సన్నిధిలో మీరు ఆ కలవరం చేత బాధపడతా ఉంటుంది, మీ కలవరాన్ని మీరు విడిపించలేదని చెప్పి ఆయన ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 చదువుతున్నాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేవునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే మీరు దేవుని గురించి చింతపడకండి, మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన అంటున్నాడు. అందుకనే క్రైస్తవునికి ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ప్రార్థన అంటే నీ శ్వాసతో సమానం. శ్వాస తీర్చుకోలేకుంటే మనం ఎట్లా ఉక్కిరిబిక్కిరైపోతామో, ప్రార్థన లేని జీవితం కూడా మరి అల్లకల్లోలం అవుతా ఉంటుంది. ఆ కుటుంబం అల్లకల్లోలం అవుతుంది, ఆ సంఘం అల్లకల్లోలం అవుతారు, ఇంకో ఆ దేశం అల్లకల్లోలం పేరెత్తా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే, ఏ సంఘంలో అయితే, ఏ దేశంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ దేశము అది అంతకంటే వృద్ధి చెందుతా ఉంటుంది. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అందుకని మన సంఘంలో మరి ఆత్మ ప్రేరేపణ చేత దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా 50 మంది ప్రార్థన చేయడం ఏర్పాటు చేశారు. ఈ 50 మంది ప్రతిరోజు కూడా వారి గృహాల దగ్గర ఒక అర్ధగంట వారు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటున్నారు. అదేవిధంగా సంఘంతో కలిసి మనం ఒక అర్ధగంట ప్రతిరోజు 7 గంటలకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే మన సంఘం ఆశ్రమించబడాలి, మన పరిసర ప్రాంతాలు ఆశ్రమించబడాలి, మన కుటుంబాలు ఆశ్రమించబడాలి, మన పిల్లలు ఆశ్రమించబడాలని మనము ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థన ఊరిలో నిత్యం ఏం చేస్తున్నారు? ప్రార్థనని బలిపీఠం మీద వారు కాలిపోతూ నలిగిపోతూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో వారు శ్రమ పడుతున్నారు, ప్రార్థనలో ఏకమలుస్తూ ఉంటున్నారు. ప్రభుత్వం నిర్వహించామా? ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. తర్వాత రెండోది ఏమంటున్నాడు? విజ్ఞాపన చేయాలి, ప్రతిమలాడాలి. అదే విషయం గురించి మరలాడగాలి, అదే విషయం గురించి మరలాడగాలి. అంటే మీ ప్రార్థనకు ప్రతిఫలము దొరికేంత వరకు కూడా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ఏం చేయాలంట? విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. నీకు దొరికేంత వరకు, నువ్వు దాన్ని అనుభవించేంత వరకు కూడా
విజ్ఞాపన అనేటువంటిది ఆపబోయి అంటున్నారు. అందుకని మనం ప్రతి శనివారం సంఘంలో ఏం చేస్తున్నాము? విజ్ఞాపన ప్రార్థనలు చేస్తా ఉన్నాము. ఆ విజ్ఞాపన ప్రార్థనలో మన కొరకు కాకుండా, నా కొరకు కాకుండా, ఇతరుల కొరకు, ఇంకో తల్లిదండ్రులు లేనటువంటి వారి కొరకు, భర్త లేనటువంటి వారి కొరకు, వివాహాల కొరకు, గర్భఫలం కొరకు, ఇంకో ప్రజలంగా ఆరోగ్యంగా ఉండాలని, దేవుడు అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఈ పరిస్థితులన్నింటినీ మనము కలిగి ఉండడం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థనలు ఏ ప్రార్థనలు? ఇవి విజ్ఞాపన ప్రార్థనలు. ఇవి ప్రతి శనివారం సంఘంలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ప్రత్యేకంగా ఎవరైనా మా ప్రార్థన అవసరత ఇదంటే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఎందుకొరకు ఈ విజ్ఞాపన అంటే, ఇదిగో ప్రతి అవసరతను మనము ప్రార్థన విజ్ఞాపనముల చేత, ఇంకా ఏమంటాడు? కృతజ్ఞతాపూర్వకంగా. ఇదిగో మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేసినప్పుడు, మన ప్రార్థనకు ప్రతిఫలం దొరికినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రభువా మేము నిన్న చేసినటువంటి ప్రార్థనకు, లేకపోతే మేము నిన్న వారంలో చేసిన ప్రార్థనకు, శనివారం చేసిన ప్రార్థనలకు మాకు జవాబునిచ్చినందుకై నీకు కృతజ్ఞతలు, వందనాలని చెప్పి ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము మన అవసరతల అక్కర్లను ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థనలో ఆయనకు విన్నపించినట్లయితే మన చింత అంతా కూడా ఆయన మీద మోపబడి. ఎందుకంటే మనం చాలాసార్లు చింతిస్తున్నాం. అందుకని ఆయన ఏమంటారు తెలుసా? మీరు చింతించి మీ యొక్క పొడుగును, లేకపోతే మీ ఆయుష్ను మీరు ఎక్కించుకోగలుగుతారా, తగ్గించుకోగలుగుతారా అంటున్నాడు. మనం చింతపడటం వలన, మన చింత వలన సమస్య తీరిపోతుందా? తీరదు. ప్రభు సన్నిధిలో నువ్వు చింతించినంత సమయము ప్రభు సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకొని ప్రతిమలాడుతూ నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మొరపెట్టు, దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. కిందికి చదవండి, 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావులను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని మనం ఎప్పుడైతే మన ప్రార్థనను, మన విజ్ఞాపనను దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞత పూర్వకంగా, ప్రార్థన పూర్వకంగా మనం ఆయన తెలియపరిచినామో, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనకి సమాధానం కలుగజేస్తాడు. సమాధానం అంటే ఇంకా కలవరం ఉంటుందా? ఉండదు. కలవరం ఉన్న చోట సమాధానం ఉండదు, సమాధానం ఉన్న చోట కలవరం ఉండదు. కాబట్టి ఇప్పుడు కలవరం పోయి నీకు సమాధానం అనుగ్రహించబడాలంటే నువ్వు ప్రభువు మీద నమ్మకం ఉంచాలి. ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఆయనకు తెలియపరచాలి. ఇది ఆయన మనకు నేర్పిస్తున్నటువంటిది, శిష్యులకు నేర్పించినది అదే. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అందుకనే మనము ప్రతి నిమిషం కూడా ప్రార్థన చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన 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 అంటూ ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకపోతే, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండకపోయింటే, ఈ రోజైనా ఈ వాక్యం విన్న తర్వాతనైనా నేను కూడా ప్రతిదినము ప్రార్థన చేస్తాను, ప్రార్థన వీరులతో నేను కూడా ఏకీభవిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకో. ఒక తలంపులోకి నువ్వు రా. దేవుడు నిన్ను తప్పకుండా సమస్త జ్ఞానానికి మించిన మరి సమాధానాన్ని నీకు కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ తలంపులకు కూడా ఆయన కలగజేస్తాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన తలంపులకు కలుగుతుంది, మన హృదయానికి కూడా సమాధానము కలుగుతుంది. ఆయన మన హృదయానికి సమాధానం కలిగించిన తర్వాత మన సరిహద్దులలో కూడా సమాధానాన్ని కలిగిస్తాడు. మన దిశలలో ఆయన సమాధానాన్ని కలిగించి సమాధానం చేత మనల్ని నింపి బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి మన కలవరం తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిది దేవుని మీద నమ్మకం ఉంచాలి. యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్క కలవరాన్ని ఆయన సన్నిధిలో ప్రార్థనతో ఆయన పాదాల దగ్గర వాటిని ఉంచాలి. అప్పుడు మీ కలవరం నుండి మీరు విడిపించబడి సమాధానంలోకి నడిపించబడతారు. తర్వాత మీరు 1 పేతురు 5:7 చదువుకుందాం. 1 పేతురు 5:7.
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే చూడండి, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను అంటున్నాడు. ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు, అరచేతుల్లో చెక్కుకున్నాడు గనక ఆయన చేతిలో ఉన్నటువంటి మనము ఏం చేయాలంట? ఆయన చేతిలో ఉన్నటువంటి మనము మన యొక్క చింతను, మన భారాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆయన మీద వేయాలంట. అందుకనే ఒకసారంట ఒక ఆయన పల్లెటూరులో నుంచి ఆయన బయలుదేరి ఒక చిన్న మూట మోసుకొని వెళ్తా ఉన్నాడంట. తన ఇంటికి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఒక మూటలో పెట్టుకొని ఆయన నెత్తి మీద పెట్టుకొని దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆ దారి గుండా నాబోటి వ్యక్తి ఒక ఆయన వెళ్తా ఉంటే, అయ్యో ఈయన కొంచెం వృద్ధాప్య దశలోకి వస్తున్నాడు, ఈయన చాలా దూరం నడవలసి ఉన్నట్టుగా ఉంది, ఈయన నడిచి వెళ్తా ఉన్నాడు, బరువుతో మోస్తూ ఉన్నాడు కనుక ఈయన నా యొక్క బండి మీద ఎక్కించుకుందామని చెప్పి ఆయన బండి ఆపి ఏం చేశాడంట? అయ్యా నా బండి మీద ఎక్కంటే ఆయన ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కి కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుకుంటూ బండిని తోలిస్తా పోతా ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఆయన గమనిస్తే ఆ మూట ఆయన నెత్తి మీదే ఉందంట. మూట ఎక్కడుంది? నెత్తి మీదే ఉంది. ఆయన అడిగాడంట, ఎందుకయ్యా నువ్వు నా బండి మీద ఎక్కిన తర్వాత నా మూటను కూడా నువ్వు ఎందుకు మరి నెత్తి మీద మోస్తా ఉన్నావంటే, అయ్యా నీ బండి నన్ను మోయగలుగుతుంది కానీ నా మూటను మోస్తుందా అని అంటున్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, నేను బండి మీద ఎక్కాను కదా, నా మూట బరువు బండి మోస్తుందన్న సంగతి మర్చిపోయాడు, తెలియదు ఆయనకి. అందుకనే ఒకవేళ ఈ రోజున నీవు వాక్యం వింటున్నప్పుడు నీ భారము ఆయన మీద వేయకుండా నీవే మోసుకొని, ప్రభువా నీ పాదాల చెంత అడుగుతున్నానయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, నా సమస్య నుంచి విడిపించయ్యా నువ్వు అడుగుతున్నావేమో, కానీ భారాన్ని మాత్రం ఆయన పాదాల దగ్గర పెట్టడము లేదు. నీవే మోసుకుంటున్నావు భారాన్ని, నీవే మోసుకుంటూ తిరిగితే నీ భారానికి నీవే మోసుకుంటూ తిరిగితే నీ భారం ఎప్పుడు కూడా నీ నుండి తీయబడదు. నీకున్న ప్రతి సమస్యను కూడా ఏం చేయాలి? నువ్వు మోకరించినప్పుడు ఆయన పాదాల దగ్గర దాన్ని పెట్టి నువ్వు ఆ భారాలన్నీ కూడా తీసేసి ఆయన దగ్గర నువ్వు సులుకన చేయబడినటువంటి వాడుగా మరి తేలికగా నువ్వు ప్రార్థన చేసి మరి ఆయనకు అన్ని కూడా అప్పగించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ భారాలను వాళ్ళే మోసుకుంటా ఉంటారు. కాబట్టి ఒకవేళ అట్లా మోసుకొని తిరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి నాకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదనుకొని నువ్వు భ్రమపడతా ఉంటే సరైనటువంటి రీతిలో నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రతి విన్నపాన్ని, నీ ప్రతి అవసరతను, నీ చింత యావత్తును ఆయన మీద వేయి. ఆయన ఎందుకంటే నీ గురించి చింతిస్తున్నాడు. ఆ రస్సలో పోతున్నటువంటి ఆ వ్యక్తి, ఆ మోస్తున్న వ్యక్తి గురించి చింతించాడు కనుక ఏం చేశాడు? తన బండి మీద ఎక్కించుకున్నాడు. ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు, ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు గనక నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. అందుకే నువ్వు భారం అయ్యకూడదని ఎప్పటికప్పుడు నీ భారాన్ని ఆయన తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? భారాన్ని మోసుకుంటూ తిరుగుతా ఉన్నావు. కనుక ఈ రోజు నీ వాక్యం విన్నటువంటి వారలారా, ఒకవేళ నువ్వు అట్లా భారం మోసుకొని తిరిగి దేవునికి దూరమై జీవిస్తా ఉంటే ఆ భారాన్ని ఆయన పాదాల చెంత ఉంచి నువ్వు కృతజ్ఞత పూర్వకంగా నీ చింత యావత్తును కూడా ఆయన మీద వేసి నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నీకేం చేస్తాడు? విశ్రాంతి కలగజేస్తాడు. ఆ భారం నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ భారం నుండి నిన్ను విడిపించి నీకు మరి ఆ సుఖాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఆయన ఇస్తాడన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఏమిటిదనంటే, వారు కలవరం చెందకుండా ఉండాలంటే రెండో విషయాన్ని ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన వారి కొరకు స్థలము సిద్ధపరుచుతూ ఉంటున్నాడు. లేదా ఆయన వారి కొరకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. అందుకనే మీరు ఈ విషయాన్ని బట్టి కలవరపడవద్దు. మీరు ఒకవేళ ఈ లోకంలో ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, నేను మీ కొరకు మరి పరలోకాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాను కనుక మీరు చింతపడవద్దు. ఇంకా దేహం గురించి కానీ, ప్రాణం గురించి కానీ, ఈ లోకంలో జరుగుతున్న విషయాల గురించి కానీ మీరు చింతపడవద్దు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది, మన కలవరం తెలిగిపోవాలంటే ఏం చేయాలి? ఆయనపై నమ్మకం ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పైన మనము నమ్మకం ఉంచాలి. తర్వాత రెండోది ఏమో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మీ కలవరం మీ యొద్ద నుండి పోవాలంటే మీకేమిస్తానంటున్నాడు? మీకు నిత్య జీవాన్ని ఇస్తున్నా గనక ఇంకా ఈ కలవరాలతోన, ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితులతోన మీకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి
కొన్నిసార్లు శిష్యులు అన్నారు కదా, అయ్యా మేము లోకంలో సమస్తాన్ని వదిలిపెట్టాం, భార్యను బిడ్డలను వదిలిపెట్టాం, ఇల్లు వాక్యాన్ని వదిలిపెట్టాము, మాకేమి లాభం అని అంటున్నాడు. ఇంకా కొంతమంది వచ్చాయా, మాకు దయాలు లోపడుతున్నాయా, మేము ప్రార్థన చేసే దయాలు వెళ్ళిపోతున్నాయా అంటే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దయాలు లోబడుతున్నాయని కానీ, లేకపోతే అద్భుతాలు జరుగుతున్నాయని కానీ, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని కానీ సంతోషిస్తున్నారు, చాలా మంచిదే. వాటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు చింతపడవద్దు, మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి, మీరు నేనుండే స్థలంలో ఉంటారు, కాబట్టి మీ కలవరం నుండి మీరు సమాధాన పడండి అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో మరి రెండో యొక్క విషయం ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అంటున్నాడు. కాబట్టి మనకు ఆయన పరలోకము రాజ్యాన్ని ఇవ్వడమే కాదు, ఆ రాజ్యంలో ఒకవేళ మనకు స్థలం లేకపోతే స్థలాన్ని కూడా, అంటే మనము ఉండడం కొరకు ఆయన ఒక రాజ్యాన్ని, పవిత్రమైనటువంటి ఇల్లును, ఆత్మ సంబంధమైనటువంటి మహిమ శరీరానికి మహిమ ఇంటిని ఆయన నిర్మించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి రెండవది ఎందుకు కలవరం చెందకూడదు అంటే, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, ఆయన మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాము గనక ఇంక కలవరం అవసరం లేదు. ఈ లోకంలో ఎట్లా బ్రతికినా, ఎన్నాళ్ళు బ్రతికినా, ప్రభువా నీ రాజ్యంలో నాకు స్థలం ఉంటే చాలు, ఇదిగో నీ ఉండే స్థలంలో నేను ఉంటే చాలు, కాబట్టి ఇక నాకు ఈ లోకము గురించి, ఈ యొక్క శరీరం గురించి, ఈ యొక్క ప్రాణము గురించి అయా నాకు కలవరం లేదు, ఈ లోక పరిస్థితుల గురించి నేను కలవరపడనని చెప్పి ప్రభువు మీద నమ్మకము కలిగి ఆయన మీద ఆనుకొని మన బ్రతుకు దినాల్లో సమాధానం కలిగిన వారమై ముందుకు కొనసాగాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి అంటున్నాడు. ఎందుకంటే ఈయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ఆయన మరలా వచ్చి మనలందరూ కూడా ఆ రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, రండి లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి మీద నమ్మకము కలిగి జీవించిన వారులారా, నా తండ్రి మీద ఆనుకున్న వారులారా, ఇదిగో రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. అక్కడ ఏముంటది? ఆకలి ఉండదు, అక్కడ నిత్యము స్థితి ఉంటుంది, అక్కడ నిత్యము తండ్రితో ఆనందము వైభవం ఉంటుంది, అక్కడ గొర్రెపిల్ల మహోత్సవమైనటువంటి మహిమ తేజస్సులై అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేనటువంటి వెలుగుగా ఆయనే వెలిగిస్తున్నాడు. ఆ వీధులన్నీ కూడా బంగారమే, అక్కడ అన్ని కూడా మరి ఆకలి తప్పులు లేవు, అక్కడ శరీర సంబంధాలు లేవు, అన్ని కూడా మహిమ శరీరంతోన నిత్యము ప్రభువుని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతించడమే అక్కడ పని. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకొని ఈ సమాధానం చేత మనం నింపబడాలన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక రెండవది ఏమిటంటే, మనకు దేవుడు ఆయన రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు, ఆయన రాజ్యంలో మన పేరు రాయబోతున్నాడు, ఆయన రాజ్యంలో మనకు ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. కనుక కలవరము చెందకుండా మనం ఏం చేయబడాలి? సమాధానంగా ఉండాలంట. ఒకవేళ ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారలారా, నీ కలవరం దేని గురించి ఉందో, లోక సంబంధమైన దాని గురించి నువ్వు కలవరం చెందుతుంటే ఆ కలవరాలను కూడా మానివేయి. నువ్వు పరలోక సంబంధమైన కలవరం గురించి నువ్వు ప్రతిమలాడాలి, ప్రయాసపడాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక బ్రాహ్మణ కుటుంబంలో మరి ఒక వ్యక్తి, బ్రాహ్మణుడు దేవుణ్ణి నమ్ముకున్నాడంట. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మరి కుటుంబానికి కూడా నేను యేసు ప్రభుని పరిచయం చేయాలని చెప్పి భార్యకు తెలియపరిచాడంట, కుమారునికి తెలియపరిచాడంట. భార్య యేసుక్రీస్తుని నమ్ముకున్నది. ఆమె మరి యేసుక్రీస్తుని నమ్ముకొని హృదయంలో దేవుని విశ్వసించి ఆమె ప్రభుని నమ్ముకొని ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తా ఉందంట. కుమారునికి కూడా చెప్పాడు కదా, కుమారుడు తిరుగుబాటు చేస్తున్నాడంట. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, మనకు 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఈ దేవతలను వదిలిపెట్టి మనం ఆయన నమ్ముకోవాల్సిన అవసరత లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట,
మరి దేవుని నమ్ముకున్నటువంటి ఆ తల్లితో తండ్రితో విభేదిస్తూ ఆ కుమారుడు మరి వాగ్వాదానికి దిగుతా ఉన్నాడంట. అయితే భార్య చనిపోవడానికి మరి దినాలు సిద్ధమవుతా ఉన్నాయంట. ఒక్కొక్క దినం దగ్గరకు అయిపోతా ఉందంట. ఆ బ్రాహ్మణుడు నమ్ముకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే సత్యమంతా కూడా భార్యకు బోధపోశాడంట. ఇదిగో మనం చనిపోతే పరలోకం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్నప్పుడు నమ్ముకుంటే మన పాపం నుండి మనం విడిపించబడతాం. విడిపించబడినటువంటి మనము చనిపోయిన తర్వాత ఆయన ఉండే స్థలంలో ఉంటాం, ఆయనతో నిత్యం ఉంటామని చెప్పి భార్యకు అంతా కూడా బోధ చేశాడంట. ఆమె హృదయం విశ్వసించింది, నోటితో ఒప్పుకుంది, మరి ఆమె నమ్ముకొని ఆమె మరి చనిపోవడానికి సిద్ధంగా ఉందంట. అప్పుడు రాత్రికాల సమయంలో కుమారుడు వచ్చి ఆ తండ్రితో వాగ్వాదం చేస్తా ఉన్నాడంట. నువ్వు అమ్మకు యేసుప్రభుని పరిచయం చేయకూడదు, ఆయనకు యేసుక్రీస్తు గురించి చెప్పకూడదు అని అంటే, అరే బాబు ఇంకా అంతా అయిపోయింది లేరా, జరిగింది అంతా కూడా జరిగిపోయింది, ఇక దేహం గురించి నాకేం చింత లేదన్నాడంట. ఆ కుమారునికి ఏం అర్థం కాలేదంట. ఏంది నానా నువ్వు చెప్పేదనంటే, మీ అమ్మకు అంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తాను, ఇక శరీరం ఉన్నాయంత లేకుండా ఎంత, ఆయన ఎప్పుడు చనిపోయినా ఇంకా పర్వాలేదురా, ఆమె చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పాడంట. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేహం గురించి కానీ ఈ యొక్క మరి ప్రాణము ఈ యొక్క దేహ సంబంధమైనటువంటి విషయాల గురించి కానీ మనం చింత కలవరం వద్దు. మనం ప్రభువుని నమ్ముకొని హృదయంలో సమాధానం కలిగిన వారమై ఎప్పుడు మనం చనిపోయినా ఆయన దగ్గరికి వెళుతామనేటువంటి ఆ సమాధానాన్ని మన తలంపులకు మన యొక్క ప్రాణానికి కలిగి ఉంటే చాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.